అమ్మా నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు జయమ్మ. జయమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ నుంచి. వికారాబాద్ నుంచి. వికారాబాద్ అవతల నుంచి ఒక పల్లె, చిన్న పల్లెటూరు. ఏ ఊరు అది? రామయ్యగూడెం. ఇందుకు అంతలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంత సమస్య మీకు ఏమొచ్చింది? ఆ డాక్టర్లు ఏమంటారు, నువ్వు తెచ్చుకుంటావా లేకుంటే చచ్చిపోతావు, ఇక నువ్వు బ్లడ్ తెచ్చుకోవు, ఇంకా మాకు తెలియదనేమో వాళ్ళు చెప్తారు. నాకు ఏం దోయక ఏం చేయాలనో అర్థం కాక, ఇంకా అక్కడ మా దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎమ్మెల్యే అన్న కంసలేరు, ఇంకా ఎన్నతానికి పోయి కూడా కొంచెం సాయం అడిగితే చేయలే. ఎందుకు నీకు బ్లడ్ అంటే దేనికి బ్లడ్? నీకు బాడీలోకి ఎక్కించుకోవడానికా? గర్భసంచులకు. దానిలో గడ్డు వచ్చింది కదా, గర్భసంచి పైన గడ్డు ఉంది కదా, దాని సంచిది చేస్తేనే బ్రతుకుతామని చెప్పిండ్రు. ఏమి అంటే మీకు పిల్లలు పుట్టారా? ఎంతమంది? ఒక పాప, ఆడపిల్ల. ఎంత వయసు ఇప్పుడు అమ్మాయికి? చనిపోయింది. పాప ఎంత వయసు అయినప్పుడు చనిపోయింది పాప? 7 సంవత్సరాలు దాటిన తర్వాత. 7 సంవత్సరాల వరకు బ్రతికే ఉంది, తర్వాత చనిపోయింది. ఒక వ్యాధి వచ్చి చనిపోయిందా? పసుకలు వచ్చి కండ్ల పైన. జాండీసా? సరే, మీ ఆయన? మా ఆయన కూడా చనిపోయిండు. ఎలా అమ్మా? తాగి 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 ఇక్కడ రంధ్రం పడి, ఇది ఏమంట గుండె లివర్ పాడైపోయిందా? ఏం పని చేస్తారమ్మా మీరు? కూలికి. అది ఇంకా నా సొంత సేన ఏం లేదు, ఇంకా వాళ్ళు పక్కోళ్ళు పిలిస్తే ఇంకా పోతాయి, ఎంతోనంత చేసుకుంటాను. ఈ బొక్కలు అనేది బాగా నొస్తుంటాయి. ఇంక ఈ పాటికి ఈ ధైర్యం సరిపోలేదు నాకు అప్పటికైనా. డాక్టర్లేమో ఇంక అయిపోతావు, నువ్వు బ్లడ్ తెచ్చుకోవు, అది కాదు అనేమో వాళ్ళు భయం చెప్తురు. నేనేమైపోతా కదా. ఇంక నా బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఇంకొక పిల్లని పెంచుకుని ఎంతుంది. ఇప్పుడు 9 సంవత్సరాలు ఉంది. ఉందా? పాప ఉందా? ఉంది. మీతోనే ఉందా? పెంచుకున్నా. ఇక నాకు ఇక ఇంకేం చేసుకుంటా నేను. పోయినాక ఇక వాళ్ళు పోయిండ్రు, అందరు పోయిండ్రు, నేను ఒక దాని మిలగబట్టిండి దేవుడు అని. అమ్మాయిని తీసుకురావాల్సిందిగా. తీసుకురాలే. ఇంకా ఈరోజు టీచర్లు వచ్చారు, అన్నం పెడతామంటే హాస్టల్కి పోయిండ్రు. అమ్మాయిని ఎలా పెంచుకున్నారు? ఎవరిచ్చారు మీకు? ఒక ఆమెకు 2 ఆడపిల్లలు, ముస్లిం ఆమె. అయితే ఇంకా వాళ్ళకు కూడా పేద పరిస్థితి. సరే ఒకటే ఊర్లో ఉంటాం కదా, పెంచుకొని ఇచ్చింది. ఇంకా సంవత్సరం తర్వాత ఇచ్చింది. ఇంకా చూసుకుంటా సరేలే, నాకు కూడా ఇక నేను రేపటికి మొత్తం కూలిపోయి ఉంటే కనీసం నీళ్ళన్న పోసే దిక్కుండాలి కదా దేవుడు అని చెప్పేసి ఆ పిల్లని పెంచుకుంటున్నా. సరే, ఇప్పుడు నీకు ఏంటి, గర్భసంచిలో కాయిందా? అది ఆపరేషన్ చేయాలా? ఇప్పుడు నాకు గర్భసంచి తీసేస్తారంటమ్మా. ఎందుకు తీస్తున్నారు? గడ్డ వచ్చింది. మళ్ళీ 3 నెలలు ఎప్పుడు బిడింగ్ పోయేదే, దాంతో గడ్డ వచ్చింది. ఇంక ఇప్పుడు నాకు రక్తం కావాలి. 5 బాటలు 6 బాటలు అవుతూనే ఆపరేషన్ చేస్తారంట. దానికి ఆపరేషన్ చేస్తే గుండె పేలు కాదని చెప్పారు. బ్లడ్ సరైన బ్లడ్ ఉంటే గుండె పేలు కాదు, లేకుంటే. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? పేపర్లో ఉంది, చూస్తాను. పేపర్లు మామూలు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్ని బాటిల్స్ బ్లడ్ ఎక్కితే మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆపరేషన్కి? 5 ఎక్కినాక ఒకటి అడ్మాస్ పెడతారంట. ఎమ్మెల్యే లెటర్ ఉన్నట్టుంది ఇక్కడ. చేయించిన. అట్లా. ఎవరు? ఏ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అనంత్, వికారాబాద్ ఎమ్మెల్యే. సరే, బాగానే తిరిగారు కదా అందరి దగ్గరికి. తిరిగి మరి ఎవరు హెల్ప్ చేయలేదా? ఎవ్వరు తినిపోమని చెప్తారు తప్ప, ఇంకా ఈ సాయం చేస్తాం కదా కొన్ని రోజులు బతుకుతుందేమో అని ఎవ్వరు అంటలే. నాకు ఆస్ట్ వచ్చి పోనీ ఎట్లయితే గట్లయితేలే, ఇంకా దేవుని దాటి నేను లేను కదా, సరే అంతే ఏ సైనే ఉన్నాడు అనుకుని అప్పుడు దక్కు. ఎమ్మెల్యే సంతకం ఉంటే కూడా సర్కార్ హాస్పిటల్ పోయి బతిమలాడి చేతులకి మొక్కితే కూడా ఆ గ్రూప్ లేదంటారు. నా గ్రూప్ లేదు, అక్కడ పైసలు పెట్టి కొనుక్కో ఉంటుంది ఇంకా అంటే, ఇక నేను ఏం చేయాలి ఏం తెలియక, సరే చూద్దాం ఇక కొన్ని రోజులని, ఇంకా నీ సాయం అన్న నాకు అడ్డు పడుతుందేమో. ఎంత అవుతుందమ్మా మొత్తం బ్లడ్కి? ఒక ప్యాకెట్కు అమ్మ ఇంతకుముందు 3500 చెప్పిండు ఆయన. చెప్తే అన్న నేను గిట్లా నా బతుకు గిట్లా కదా చూస్తున్నావు అని కొంచెం ఇక బాధపడి చెప్పినా. అయితే ఆయన 500 దించేసిండు, 3000కి ఒకటి ఇచ్చాడు. అమ్మా జయమ్మ, నేనేం చేస్తే మీకు సాయం అవుతుంది? ఇప్పుడు బ్లడ్ కొనుక్కొని నేను ఎక్కించుకుంటే సాయం అవుతుంది. ఇంకా తర్వాత నేను బ్రతికిపోతా కదమ్మా, నా బిడ్డని బ్రతికించుకుంటా, బతికినంత కాలం బతుకుతా కదా. మీకు 5 ప్యాకెట్ల బ్లడ్కి మీకు డబ్బులు కావాలి అంతేనా? 5 ప్యాకెట్లు అంటే 15,000. 15,000 కావాలి, అవునా? అవును. బ్లడ్కి కావాల్సిన అమౌంట్ ఇస్తాను, మందులు కూడా కొంత అవుతుంది, మెడిసిన్కి కూడా ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ కూడా నేను మీకు ఇస్తాను. మీకు ఎలా వేయాలి ఏంటో మీకు తెలియదు కాబట్టి మా వాళ్ళు మీకు తీసుకొని వెళ్ళి
ఆ బ్లడ్ కొనడం, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం, దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. మీకు ఎవరు లేరని బాధపడుతున్నారు కదా, ఓకే, మీరు బ్రతకాలని ప్రయాసపడుతున్నందుకైనా నా వంతు సహకారం మీకు అందిస్తాను. సరే ఓకే, నీకు నేను 25,000 ఇస్తున్నానమ్మా. ప్లస్ నీకు ఒక మనిషిని కూడా అప్పచెప్తున్నాను, మా వాళ్ళని నీకు అప్పచెప్తున్నాను, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ వాళ్ళకైతే మీరు రిలాక్స్ అవ్వండి. రేపు మాకు కొంచెం పని ఉంది, ఎల్లుండి మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఓకేనా, అక్కడ మాట్లాడేసి ఇంకా అక్కడ ఏం కావాలి ఏంటనేది కూడా మా వాళ్ళే చూసుకుంటారు. మీరు ఇక అధైర్య పడకండి, మీరు బ్రతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇకపై నుంచి మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు, మీ అమ్మాయిని మీరు కాపాడుకోవచ్చు. సరేనమ్మా, తీసుకోండి. ఇప్పటి వరకు నేను ఎంత తిరిగినమ్మా, వికారాబాద్ మొత్తం ఈ హైదరాబాద్ కూడా మస్తు తిరిగినా ఇప్పటిదాకా నాకు ఎవ్వరు కూడా సాయం చేయలే. ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా ఏం సాయం నాకు ఎవరు ఇవ్వలే, రూపాయి కూడా నాకు ఎవరు ఇవ్వలే. ఇంకా నీ దగ్గరికి వచ్చాక నువ్వు ఇంత సాయం చేసినావు నాకు. నువ్వు ఇంత సాయం చేసినాక నేను ఎప్పుడు కూడా మర్చిపోలే. నీ అన్నం తిన్నా, నీ నీళ్ళు తాగినా, నేను ఎప్పుడు కూడా బతుకుంటే మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. బతుకుంటే ఇప్పటిదాకా 10 సార్లు వచ్చిపోతాను దానికి. ఇంకా అయిపోయిందంటే ఇంకా చెప్పలేను. సరే అమ్మా, ఓకేనా, మీరైతే వెళ్ళరండి అమ్మా. థ్యాంక్ యూ. మంచిదమ్మా, వస్తా.